బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశం ముగిశాక ఈ భేటీ జరగనుంది. మోడీతో భేటీ అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశం ముగిశాక ఈ భేటీ జరగనుంది. మోడీతో భేటీ అనంతరం కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కలవబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మోడీని భేటీ కానున్నారు కదా, ప్రధానంగా ఏ అంశాలు ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా ఈ రోజు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో భారత మండపంలో పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే ప్రతి సీఎంతో కూడా 1-to-1 సమావేశం అనేది ప్రధాని నరేంద్ర మోడీ చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా సమావేశం, అంటే ప్రతి సీఎం కూడా 5 నిమిషాల టైం కేటాయించినట్టు తెలుస్తుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు. ఏదైతే ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలే కానీ వారు పాలన ఏ విధంగా కొనసాగిస్తున్నారు, భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అనే దానిపై ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి రాష్ట్రానికి సహకారం అందించాలి అనే అంశాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర అభివృద్ధి సంబంధించి గతంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, విభజన సమయంలో ఇచ్చిన హామీలకు సంబంధించి పెండింగ్ బకాయిలు, అంటే పలుమార్లు ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ కూడా దానికి సంబంధించిన బడ్జెట్ల కేటాయింపులు అనేవి లేవు, ప్రత్యేక కేటాయింపులు లేవు. రాష్ట్రానికి సహకారం అనేది అరకొర సహకారం మాత్రమే అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి అయితే విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 10 సార్లు, అంటే దాదాపు 40 సార్లకు పైగా ఢిల్లీ వెళ్లారు, ఏం సాధించలేదు అనేది కూడా ఒక ఆరోపణ అయితే వినిపిస్తోంది ప్రభుత్వం పైన. ఈ నేపథ్యంలోనే అటు ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఇటు కేంద్రంతో ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాము, రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధి వేరు అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దానిలో భాగంగానే ప్రతి సమయంలో కూడా ఢిల్లీ వచ్చినప్పుడు కేంద్ర మంత్రులను కలవడం, కేంద్ర మంత్రుల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి కూడా సమాచారం వెళ్లేలాగా కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఈ అవకాశాలకు సద్వినియోగం చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు అందరి సీఎంలతో కూడా సమావేశం కావడం అదొకటి, మళ్ళా ఇప్పుడు సపరేట్ గా ఒక్కొక్క సీఎం కు 5 నిమిషాలు సమయం ఇస్తున్న నేపథ్యంలో ఈ 5 నిమిషాల సమయంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. గతంలో కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితికి సంబంధించి, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి 2014 రాష్ట్ర పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మరొకసారి పునరాలోచించి నిధుల విడుదలకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో సభలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అనంతరం కుమారస్వామితో కూడా సీఎం రేవంత్ రెడ్డి, అంటే కేంద్ర మంత్రుల్ని కూడా కలవబోతున్నారు. అంటే రేపు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉండబోతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రులను రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కూడా ప్రధానంగా చర్చించబోతున్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో 5:30కు భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయి, ఇండస్ట్రీలకు సంబంధించిన సమస్యలు కానీ, ఆ శాఖ నుంచి రావాల్సిన నిధులు కానీ, ఇతరత్ర సహకారాల గురించి కుమారస్వామితో చర్చించబోతున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.